పని చెప్పానుగా చెప్పావక్క. హలో నిర్మలక్క చెప్పు వసంత. పని చూపించామని చెప్పానుగా చూసావక్క. చూసానమ్మా. మరి 4వ వీధిలో కుబావతి మేడం ఉంది. ఆమెకి ఎవరు లేరు, కానీ కొంచెం బలహీనరాలు. ఆమెకి నువ్వే చూసుకోవాలా. వాళ్ళు చెప్పారు బాగా చూసుకుంటారు వసంత. చెప్పక్క. బాగా చూసుకుంటారు, మంచోళ్ళు. నువ్వు వాళ్ళు ఒకసారి కలువుకో. సరేనక్క. ఏం బలిహీనని చెప్తున్నది. అవి ఒక్కదానే ఉన్నదేమో. ఇంట్లో పని అంతా నేను కానీ చెయ్యాలగానేమో. సరేలే మళ్ళీ పోదాం. అమ్మగారండి, అమ్మగారండి. అమ్మా ఎవరు? పని మంచి కావాలని బోర్డెట్టారు కదమ్మా. పని కావాలి. నీ పేరు వసంత? నీ పేరు వసంత? అవునమ్మా. సరే 350 రూపాయలు ఇస్తాను. రోజుకి 350 రూపాయలు ఇస్తాను. సరేనమ్మా. సరే నువ్వు సొంత పెత్తనాలు నువ్వు చెయ్యొద్దు, నేను చెప్పిన మాత్రమే చెయ్యాలి. సరేనా అమ్మగారు? సరే టీ పెట్టుకోరా. ఇదిగా అమ్మగారు టీ. నేను దమ్మని టీయే కదా నేను టీ తెచ్చావు. ఉదయం నుంచి తిరిగి పనికి తలనొప్పిగా ఉందమ్మా. నీకు పోగానే నానమ్మా. ఇది నీకు 350 రూపాయల జీతం ఇచ్చేది కూడా కాక నీకు టీ కాఫీ చికెన్ మటన్ బిర్యానీ కూడా నీకు కావాలన్నా సరే బయటికి వెళ్ళి తాగరా. నువ్వు పోయినప్పుడు నేను టైం రాసుకుని నేను వచ్చినప్పుడు టైం రాసుకుని మిగతా జీతం నీకు ఇస్తా. సరేనా? అదేంటమ్మా నీకు టీ పెట్టుకుని అరగంట సేపు అయింది కదా. అదేంటానమ్మా మీరు 29 రూపాయలు కడితే నేను వెళ్ళిపోతానమ్మా. సరే ధోని జీతం లెక్క కట్టావు. ఇలాంటి పని దొరకలేమ్మా. ఇలాంటి ఇల్లు దొరకలేదు. చాలు పో. ఇలాంటి పిస్తున్నారు ఎక్కడ దొరకదులేమ్మా. సరే సరే పో. ఏంటి మొదటి ఇల్లు ఇలా జరిగిందంటే అప్పుడు చూస్తే ఫోన్లు చేసేస్తున్నారు. సరే ఇంకొక ఇల్లు ఉందిగా, ఆ ఇల్లు చూసుకొని పోదాంలే. అమ్మా ఎవరు అక్కడ? హలో అమ్మగారు చెప్పండి. అమ్మగారండి. అత్తయ్య గారు, అత్తయ్య గారు చెప్పమ్మా. ఏం కూర వండమంటారు? నీ ఇష్టం అమ్మా, ఏం కూర అయినా వండుకో. పర్వాలేదు అత్తయ్య గారు, చెప్పండి. నీ ఇష్టం అమ్మా, ఏదైనా చేసుకో. సరేలే అత్తయ్య గారు. అలా రా దారికి ముసలిదానా. పెద్ద కూరలు అంటే చెప్పులు కొన్న తింటే నన్ను తినమంటావా? తినక వస్తానా. నీరసంగా ఉంది, పచ్చిమ కూరలు వండమ్మానంటే మంచి నూనెకి బదులు ఆందవ నూనె వేసి వండింది. 11 చెల్లెళ్ళు పెట్టుకుంది కానీ నేను మనిషిని కాలేను. అమ్మగారండి, అమ్మగారండి. ఎవరమ్మా? కోదెట్టారు కదండి, పని కోసం వచ్చాను. సరే నీ పేరేంటి? వసంత అండి. సరే ఉండు, మా కోడల పిల్ల. అత్తయ్య గారు చెప్పండి. ఈయన పేరు వసంత అంట. మనకి ఇంటికి పనికి వచ్చింది.
ఇలా రాండి అత్తయ్య గారు. ఇదేంటి అత్తగోళ్ళ పోయి పక్కవి గుసగుసలాడుతారు, పైగా అప్లోడ్ చూస్తే పై ఫోన్ చేసేస్తున్నారు. ఎంత ఇద్దాం అనుకున్నారు? 400 ఇద్దాం అనుకుంటున్నానమ్మా. అంత ఎందుకు అత్తయ్య గారు? 350 ఇద్దాం. సరే కాదమ్మా, బయట కరుణ కదా, కరుణ రేట్ల వల్ల 400 ఇద్దాం అనుకుంటున్నానమ్మా. నువ్వేమంటావు? అంత ఎందుకు అత్తయ్య గారు? నీకేం తెలియదు, మీరు లోపలికి వెళ్ళదని మాట్లాడేసిస్తాను. వసంత అంటే నువ్వే కదా? 350 ఇస్తాను. సరే 350 ఇస్తానా? 300 ఇస్తానా? సరేనమ్మా. మత్తగా నుంచి 50 రూపాయలు లాభం. సరే కుర్తీలు కోడలి పిల్ల, అత్తయ్య గారు అలా బయట మార్కెట్కి వెళ్ళి వస్తానమ్మా. జాగ్రత్తగా వెళ్ళేసి రండి అత్తయ్య గారు. మా అత్త వెళ్ళింది. అయ్యో మా అత్త వెళ్ళింది, బీరో తాళం తీసేసిపోయింది. ఇన్ని డబ్బులా? 100 రూపాయలు 100 రూపాయలకి తీయదు కానీ ఇన్ని డబ్బులా? ఒక అత్త తీసేద్దాలే. దీంట్లోని దొబ్బేస్తున్నది, నేను కూడా తీసేస్తే పోలే. కోడలి పిల్ల, అయ్యో అత్తయ్య గారు వచ్చినట్టున్నారు. అత్తయ్య గారు చెప్పండి. త్వరగా చాలా ఫ్రెష్ గా ఉన్నాయి అత్తయ్య గారు. బయట మార్కెట్ లో భలే మండిపోతున్నాయమ్మా కూరగాయ రేట్ల. సరేలే అత్తయ్య గారు. ఏంది నా బీరువా తీసేద్దాం పో. అమ్మా అమ్మా అమ్మా, ఏంటి నా బీరువా తాళం తీసేస్తుంది? ఏమైంది కోడలి పిల్ల? అత్తయ్య గారు చెప్పండి. బీరువా తాళం తీసేస్తుంది, అందులో డబ్బులు కట్ట కూడా మిస్ అయిపోయింది. నువ్వేం తీసేవా? లేదు అత్తయ్య గారు, నేనేం తీయలేదండి. మన ఇంటి కొత్తగా వచ్చింది వసంత. నువ్వేమైనా తీసావా? తీయలేదండి, మా ఇంటికి కొత్తగా వచ్చింది కదా వసంత, నేను కానీ తీసిందేమో అడగండి. వసంత సరేండి, బీరువా తాళం తీసేస్తుంది, డబ్బులు కట్ట అయిపోయింది. నువ్వేమైనా చూసావా? నేను తీయలేదు అమ్మగారు. చూసావా నువ్వేమన్నా? తీయలేదు అమ్మగారు. గట్టిగా అడగండి అత్తయ్య గారు. తీయలేదంట దొంగ మొహంది. నీ కోడలు, నా కోడలు బంగారం, అలాంటి పనులు ఎప్పుడు చెయ్యదు. అవునమ్మగారు, నీ కోడలు ఒకరంత పరీక్ష చేసుకోండి అమ్మా. ఏదేదే చూపిస్తూ అత్తయ్య గారు. ఇదేంటి నీ ఇంట్లోనే నువ్వే దొంగతనం చేస్తావా? క్షమించండి అత్తయ్య. అది కాదు అత్తయ్య గారు, ఇంట్లో చాలా ఖర్చులు ఉన్నాయి కదా, మీరు అడిగితే ఇస్తారు, ఎవరని అడగలేదు అత్తయ్య గారు. అదేంటమ్మా, మీకు చేతికిస్తే మీరు వృధా చేసేసుకుంటారని నేనే కదా భద్రంగా దాస్తున్నాను. మీకోసమే కదమ్మా మేము కష్టపడుతున్నాము. క్షమించండి అత్తయ్య గారు, ఇంకెప్పుడు చేయను అత్తయ్య గారు. అదేంటి ఎవరెవరు నువ్వు పని చేసుకుంటావని పిలిపించుకుంటే ఎవరెవరు ఏమేమి పనులు చేసుకుంటావని చూస్తుంటావా నువ్వు? అదే పనమ్మ నాకు. మీ కోడలు దొబ్బేస్తే ఆ మీద రెంకలేయకుండా నా మీద వేస్తావేంటి? అమ్మ పోనీలమ్మ, మీ ఇల్లు వద్దు, మీ పని వద్దు. మెడలో ఆడంట. తీయేస్తుంది ఛానల్ తీసుకో. వీళ్ళు వాళ్ళ బీరువాల కంటే నా దల్లం బాగుంది. ఇది తాకట్టు పెట్టేసి నా అప్పులన్నీ సల్లంగా తీర్చేసుకొని
మెల్లమెల్లంగా తీర్చేసుకో. అమ్మగారండి, అమ్మగారండి. అలా హీరో ఇవ్వరు హీరోయినా హలో వసంత, అమ్మగారండి. ఈ ఆరంలో నా బైక్ చెల్లబెట్టుకున్నాను. నీకెప్పుడన్నా అప్పు కావాలంటే 5 రూపాయల వడ్డీకి నేను ఇస్తాను, తీసుకోపోమ్మా. నీకు 5 రూపాయలు అప్పు తీర్చుకోవడానికి మళ్ళీ ఇంకొక దగ్గర దొంగతనం చెయ్యాలమ్మా నేను. ఇదేంటి మూలుగా నాకు మీద తాటికాయ పడ్డట్టు ఇదేనేమో. కనిపిస్తుంది మీకా? సరే దీంట్లో చూడు లేకపోతే ఇంకో ఇల్లు ఉందా, ఆ ఇల్లు కూడా చూసేసుకొని పోదాలి. అమ్మగారండి, అమ్మగారండి. హలో హలో, ఎవరండి? నా పేరు వసంత్ అండి. పెట్టారు కదా పని మనిషి కావాలని, అందుకోసం వచ్చాను. నేను నెలకు 2000 ఇస్తాను, మంచిగా పని చేస్తావు. చేస్తానమ్మగారు. ఏమేమి పని చేస్తావు? ఏమేమి పనులు చేయాలంటే హలో హలో బేబీ, హలో బేబీ, హలో బేబీ. మన ఇంటికి పని మనిషి వచ్చింది, వసంత్ అంట. ఆమెకు ఏమేమి పనులు చెప్పాలో చెప్పమ్మా. వసంత్ అంటే నువ్వేనా? అవునమ్మగారు. అంటే నీకు కాఫీ పెట్టడం వచ్చా? వచ్చామ్మగారు. పిజ్జా, బర్గర్, నాన్ వెజ్ చేస్తావా? ఏంటి బర్గర్నా, పిజ్జానా? యూట్యూబ్లో చూసేస్తే చేసేద్దాండి. వచ్చామ్మగారు. సరే, కాఫీ పెట్టి తీసుకురా, జ్యూస్ తీసుకురా. జ్యూస్ అంకుల్ ఫోన్ చేశాడు, 2 లక్షల లోపల నగలు వచ్చాయంట. ఏం చెప్పమంటావు? అమ్మా, 2 లక్షలు నగలు కాదు, 5 లక్షలు నగలు ఇచ్చేట్టుగా ఉంటేనే మాట్లాడు, లేకపోతే మనకు వద్దులేమో. మన స్టేటస్ తగ్గట్టు మనకు 5 లక్షలు అయితే సరిపోతుందమ్మా. అట్టుగా ఉంటేనే మాట్లాడమ్మా, లేకపోతే ఫోన్ చేయండి. సరే అమ్మా, అట్లాగే చెప్తా. అమ్మగారండి, ఇదిగండి జ్యూస్. అమ్మా, నేను జ్యూస్ తెమ్మన్నారా? మీరే కదండి అమ్మగారు. ఎవరు తెమ్మన్నారు జ్యూసు? అదేంటమ్మగారు, మీరే కదా తెమ్మంది. ఆ సాసర ఎంత అవుతుందో తెలుసా? ఏంది ఈ ప్లేట్ పెట్టుకోగానే ఇలువ పోయినట్టుంది. ఆ కప్పు ఎంత అవుతుందో తెలుసా? నీ జీతం సరిపోతుందే? ప్లేట్ పెట్టుకోదానికి జీతం కావాలంటుంది ఏంటి బేబీ? అదేదో మాట్లాడంతో. నువ్వు ఏదైనా చేయాలనుకున్నప్పుడు స్టాండ్ చేసుకొని మీరు చేసి టేబుల్ మీద పెడితే మేము వచ్చి అమ్మాని వచ్చి తాగుతాం, సరేనా? మీరు ఎప్పుడైనా పని చేయాలంటే బ్లౌజులు వేసుకోవాలి, సామాను తోమాలన్నా బ్లౌజులు వేసుకోవాలి, వంట మాకు వడ్డించాలన్నా కూడా బ్లౌజులు వేసుకోవాలి. అదేంటి అమ్మగారు, ముట్టుకోకుండా మీ పనులు చేయాలంటే ఎలా చేస్తారు అమ్మగారు? అందుకనే కదా నీకు 2000 ఇస్తున్నది ఈ రోజుకి. ఊరంతా కరుణా పోయినా మీ ఇంట్లో వరకు పోలేదమ్మా. అదేంటమ్మా, మీకే వచ్చినట్టు మీ ఇంగ్లీషు నాకు కూడా వచ్చు. నీ రాస్కల్, నీ కుర్జీ రాస్కల్, మీ ఇల్లు రాస్కల్, మీ మమ్మీ రాస్కల్. మీ ఇల్లు వద్దు, మీ పని వద్దు పోవడమ్మా. మాట్లాడతాను.
కిర్ 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 కిర్. వసంత, హలో అమ్మగారు. పని చూపించాను పోయావమ్మా? కాలేదా అమ్మగారు? ఏమ్మా నువ్వు బలహీనరాలు అన్నావని నా సొంత పెత్తనాలు ఏదో చేసుకున్నానమ్మా. అయ్యో బలహీనారాలే కానీ మంచిదమ్మా. వాళ్ళు చూసి చెప్తే నిన్ను ఏరుకొని అక్కడ పమ్మన్నానమ్మా. ఎక్కడికి పోయినావు? నా సొంత పెత్తనాలు ఏదో పై ఎత్తులు వేసుకుని తిరుగుతున్నాను ఇంటి. సరే, అవి వసంత మంచిది, కుపావతి మంచిది. అడుగు పోమ్మా వసంత. సరేనా? ఒక్కసారి పోయి మాట్లాడేసి ఆమె చూసేసి వచ్చేయమ్మా. సరేనక్క. పోయేసిరా పో వసంత. సరేనా? సరే ఉంటాను వసంత. అమ్మగారండి, అమ్మగారండి. ఎవరు? వసంతానండి. 4 రోజుల క్రితం వస్తానని చెప్పింది. సరేలేమ్మా, రా వచ్చి కూర్చో. కూరగాయలు పోయి నేను టీ పెట్టి తీసుకొస్తాను. అదేంటి అమ్మగారు? ఇదిగో వసంత, టీ తాగు. మీరేంటి ఎత్తుకొచ్చారు అమ్మగారు? అయినా పర్వాలేదు అమ్మ, తాగు. అదేంటి అమ్మగారు? ఆ పుస్తకం ఏంటమ్మా? ఇది వసంత బైబిల్. దీంట్లో అవునమ్మా. దేవుడి ప్రేమ, దేవుడి కృప, అందులో మన భవిష్యత్తు కూడా ఇందులోనే ఉంటుంది. సరేలేమ్మా, చదువుకోనమ్మా మీరు. నీకు ఒకటి తెలుసా? ఈ ఊరికి వచ్చినప్పుడు నాకు ఈ బైబిల్, ఈ పిల్లలు తప్ప నాకు ఇంకెవరూ లేరు. నీకు ఒక మాట చెప్పనా? నేను ఈ ఊరికి చెప్పండి అమ్మా. నేను ఈ ఊరికి వచ్చేటప్పుడు నీలాగే అందరు పిలిచి పనిచ్చేవాళ్ళు. ప్రతి ఒక్కరు పనిచ్చేవాళ్ళు. అలా పని చేసుకొని నా పిల్లల్ని చక్కగా చదివించుకొని ఒక భవిష్యత్తులో చేసుకొని బాగా చక్కగా ఉండే వాళ్ళకి పెళ్లి చేసుకుని, అలాగే నా అల్లుళ్ళు, నాకు వచ్చిన అల్లుళ్ళు కూడా తల్లిలాగే చూసుకుంటారు. సరే చదువుకోనమ్మా మీరు. ఈ దొంగ ముఖం వస్తుందా? పోతూ నా బీరువాలో నగలు కొట్టేసి పోతుందా? ఉండి చెప్తుంది. ఏంటమ్మా మీరు వచ్చినారు? వసంత, ఏ వసంత, నా కోడలు డబ్బులు దొంగతనం చేసినని నా బీరువాలో నగలు కొట్టేస్తావా? నాకు ఇప్పుడే కావాలి. ఏంటి అమ్మగారు? లేదు లేదు, నాకు ఇప్పుడే కావాలి. అలా అన్నగాక అమ్మగారు, నువ్వు తీసినట్టు శిశేఖ మీద కూడా రికార్డు చేసింది. నాకు ఇప్పుడే కావాలి. చూసుకోలేదు నేను, క్షమించమ్మా. లేదు లేదు, నాకు ఇప్పుడే కావాలి. లేకంటే పోలీసులకి కంప్లైంట్ ఇచ్చి కేసు పెట్టిస్తాను. అమ్మగారు అలా అన్నగాక అమ్మగారు. ఏమైంది? ఏమైంది వసంత? ఏమైంది మేడం? ఏదైనా మాట్లాడండి అమ్మా. ఏమైంది మేడం? ఈ దొంగ ముఖం వస్తూ నా బీరువాలో నగలు కొట్టేసేసింది మేడం. నాకు ఇప్పుడే కావాలి. ఏం వసంత? ఎందుకు చేసి? బుద్ధి గడ్డి తిని చేశానమ్మా. ఒక రెండు మాట్లాడానమ్మా మీరు. అయినా ఇప్పటికి ఎక్స్పెక్ట్ చేస్తుంది కదా మేడం, కొంచెం టైం ఇచ్చి చూడండి. లేదు లేదు, నాకు ఇప్పుడే కావాలి. నాకు ఇప్పుడే కావాలి. అయినా టైం ఇస్తుంది కదా మేడం, ఇస్తుంది. లేదు లేదు లేదు, నాకు ఇప్పుడే కావాలి. హలో, చెప్పమ్మా. నాకు 1,00,000 రూపాయలు చెక్ కావాలి. 1,00,000 రూపాయలు నాకు అకౌంట్లో పంపుతావా? పంపుతానమ్మా, ఇప్పుడే పంపుతానమ్మా. బ్యాంక్కి కాడ పోయి వాళ్ళ అకౌంట్లో పంపిస్తానమ్మా. 1,00,000 రూపాయలు పంపించేస్తున్నానమ్మా. పంపించున్నాను చూడమ్మా. సరే. మేడం, ఈ చెక్కి
₹1,00,000 అమౌంట్ మీ అకౌంట్లోకి పంపుతాను. ఈ చెక్ కాగితం నీకు ఇస్తున్నాను. ఈ చెక్కు కూడా అమౌంట్ రాకపోతే ఈ చెక్కు ఆమె నేను ఇంకా వసంతని ఏమీ అనొద్దు. ఒక్క మాట కూడా వసంతని ఏమీ అనొద్దు. సరే కృప గారు, నిన్ను చూసి గమ్ముగా అయిపోతున్నాను. అదే నేను నా బోర్డు దానికనైతే లాక్కొని పోయి పోలీసులకి కంప్లైంట్ ఇచ్చి మెడబెట్టి పట్టించేదాన్ని. నిన్ను చూసి గమ్ముగా అయిపోతున్నాను. భలేదా ఇంట్లో పడ్డ వసంత, ఇప్పుడైనా మంచిగా ఉండు. సహాయం చేశారు అన్నగారు. ఆయన వసంత ఫ్రెండ్ ఉంది కదా నిర్మల చెప్తూ ఉండేది, ఎప్పుడు వసంతకి పని ఇవ్వండి, వసంతకి పని ఇవ్వండి అని అంటున్నది. ఈ మాట నేను విన్నప్పుడల్లా వేసేకి నేను ప్రార్థన కూడా చేసేది, నీకు సహాయం చేయాలి కూడా అనుకుంటుండేది. పని లేదు. ఇప్పటికైనా దేవుడు నాకు మంచి సహాయం నీకు చేసేటట్టుగా చేసాడు. ఇంక నుంచి నువ్వు ఇక్కడే ఉండొచ్చు, ఇంకా ఎప్పుడు ఇలాంటి పనులు చేయగాకు. నువ్వు ఇక్కడ ఉంటూ ఇక్కడ చేసుకుంటూ నీ పిల్లల్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చుకొని చదువుకుంటూ నీ పిల్లల్ని కూడా స్కూల్కి పంపించుకోవచ్చు. ఇలాంటి పనులు ఎప్పుడు చేయగావు. సరేనమ్మా. ముందే కానీ నిర్మలక్క ఫోన్ చేస్తుంటే వచ్చి ఉంటే నా అప్పులు తీరిపోనా, మన బాధలన్నీ అన్ని గట్టిగట్టేనా కాదు. ఆ పై ఎత్తులన్నీ వేసుకుంటూ తిరుగుతూ వచ్చానండి. ఇంక నుంచి ఆమె దేవుడే. చూసారండి, దేవుడు ఎవరి ద్వారా చేయండి మనిషిలాగా సహాయం చేస్తాడండి. గొప్ప దేవుడు. అందుకని ఆమె దేవుడే నా దేవుడు.